ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహు మహాదశ నడుస్తూ ఉన్నప్పుడు శుభ ఫలితాలు కలుగుతాయా? లేదా సమస్యలుంటాయా? ఈ రెండిటి మిక్స్ అనేది ఉంటుందా? ఏ విధంగా రాహు మహాదశలో ఫలితాలను అర్థం చేసుకోవాలి? రాహువు తన యొక్క మహాదశలో ఎంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు? లేక ఎంత నెగెటివ్ రిజల్ట్స్ ఇస్తాడు? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ విషయాన్ని మనం డిస్కస్ చేద్దాము. చాలామంది ఎక్కువగా కొంత శ్రద్ధ పెట్టి పరిశీలించేటువంటి మహాదశల్లో ఒకటి రాహు మహాదశ. ఈ రాహు మహాదశ 18 సంవత్సరాలని శాస్త్రము, 18 సంవత్సరాలు రాహు మహాదశ ఉంటుంది. అయితే ఈ రాహు మహాదశలో రిజల్ట్స్ పాజిటివ్గా ఉంటాయా, నెగిటివ్గా ఉంటాయా అనేది ప్రతి వారికి ఒక రకమైనటువంటి ఒక ఆందోళన అనేది ఉంటుంది. అలాగే కొంత ఉత్సుకత అనేది ఉంటుంది. ఏ విధంగా రిజల్ట్స్ ఇస్తాడు రాహు అనేసి. ఉదాహరణకి వారు రాహు మహాదశ అప్పుడే కనుక స్టార్ట్ అయినట్టయితే, లేకపోతే ఇక ఒక 6 నెలల్లో రాహు మహాదశ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఈ విధమైనటువంటి ఒక పరిశీలన చేసి అవగాహన తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అయితే ఏ గ్రహము కూడా పూర్తిగా పాజిటివ్ అలాగే నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వదు. అయితే రాహువు కొంత ప్రత్యేకమైనటువంటి ప్లానెట్. రాహువు కేతువు రెండు కూడా కొంత మిస్టేక్ ప్లానెట్స్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే మనిషి యొక్క ఊహకి అందనటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్స్ రాహువు, కేతువు. అందులో రాహువు 18 సంవత్సరాలు తన మహాదశని నడిపిస్తాడు కాబట్టి రాహు మహాదశ ఎలా ఉంటుంది అని అర్థం చేసుకుని దానికి తగినట్టుగా తనని తను మలుచుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే చాలా మటుకు రాహు మహాదశలో వీలైనంత నెగిటివ్ రిజల్ట్స్ని తప్పించుకుని పాజిటివ్ రిజల్ట్స్ అనుభవించడానికి అవకాశం ఉంటుంది. నేను ఎప్పుడూ చెప్పేటట్టుగా రాహువు ఎంత యోగించినా, ఎంత శుభ ఫలితాలను ఇస్తున్నా సరే, ఎంతో కొంత సఫరింగ్, పెయిన్, కొంత ఘర్షణ వాతావరణం కావచ్చు, లేక సమస్యలు అనేది ఇస్తూనే తన యొక్క యోగాన్ని ఇస్తాడు. ఏ ప్లానెట్కి లేనటువంటి ఒక ప్రత్యేకత రాహువుకి ఉంది ఈ విషయంలో. అందుకనే నేను రాహు మహాదశ గురించి, రాహు యొక్క రిజల్ట్స్ గురించి ఎక్కువ వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి వీడియోలో ఏదో ఒక కొత్త పాయింట్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎందుకంటే రాహు మహాదశ వచ్చినప్పుడు వైవాహిక జీవితంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, విద్యలో కావచ్చు, చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి రాహు యొక్క బిహేవియర్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ హౌస్లో ఉంటే, ఏ గ్రహాలతో ఉంటే రాహు మంచి ఫలితాలు ఇస్తాడు అని ఎలా మనం ఒక అవగాహన తెచ్చుకోవాలి అనేటువంటి ప్రయత్నమే ఈ వీడియోలను చేయడం జరుగుతుంది. అన్ని మ్యాలిఫిక్ ప్లానెట్స్ లాగే రాహువు కూడా 3, 6, 11 హౌసెస్లో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఇది జనరల్ సూత్రం. అన్ని పాపగ్రహాలకి వర్తించేటువంటి ఒక సూత్రము. అయితే రాహుకి చాలా బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది హారోస్కోప్లో ఉంటే అది 6th హౌస్. 6th హౌస్లో రాహు ఒక్కడు కనుక ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. అతనికి హెల్త్ ఇష్యూస్ అనేవి సాల్వ్ అవుతాయి ఆ రాహు మహాదశలో. అంతకుముందు నుంచి కూడా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఒక సరైనటువంటి డయాగ్నోసిస్ జరిగి, లేదా ఒక డాక్టర్ పరిచయం అయ్యో ఏదో ఒక విధంగా ఆ ప్రాబ్లం నుంచి పర్మనెంట్ సొల్యూషన్ అనేది రావడానికి అవకాశం కల్పిస్తాడు రాహువు. అయితే ఇక్కడ రాహు ఒక్కడు ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అసలు ఏ ఇంట్లో అయినా సరే రాహు ఒక్కడు ఉన్నప్పుడు తన రిజల్ట్స్ని పరిపూర్ణంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వేరే ఏదైనా గ్రహంతో కలిసినప్పుడు చాలా ఇంపాక్ట్ అవుతాడు రాహువు. అలాగే రాహువు కూడా ఆ గ్రహాన్ని ఇంపాక్ట్ చేస్తాడు. కాబట్టి ఒక్కడు రాహు ఉండి అటువంటి రాహు మహాదశ నడిచేటప్పుడు మనకి రాహు యొక్క బిహేవియర్ అనేది కరెక్ట్గా అవగాహన తెచ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది, ఈజీ అవుతుంది. అలాగా 6th హౌస్లో కనుక రాహు ఒక్కడు ఉండి రాహు యొక్క మహాదశ నడుస్తున్నట్టయితే అది ధనయోగానికి కూడా చాలా బాగా హెల్ప్ చేసేటువంటి ప్లేస్మెంటు. ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టయితే ఆ సమయంలో ఉద్యోగం రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు రాహు మహాదశ. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా మంచి మెరిట్ని సాధించడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ రాహు అందిస్తాడు 6th హౌస్లో. 6th హౌస్లో రాహు ప్లేస్మెంట్కి ధనయోగాన్ని కలిగించేటువంటి ప్లేస్మెంట్ అని పేరు. అతనికి ధనయోగం అనేది లభించి తన యొక్క ఆర్థిక స్థితి ఉన్నతంగా మారడానికి రాహు హెల్ప్ చేస్తాడు 6th హౌస్లో ఉండి. మిగతా హౌసెస్ కంపేర్ చేసినట్టయితే 3rd హౌస్ అండ్ 11th హౌస్ కూడా రాహుకి చాలా మంచి హౌసెస్. ఈ హౌసెస్లో కూడా రాహు ఒక్కడే ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇక రాహువు ఏ హౌస్లో ఉన్నా కొంత ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాడు అని మనం చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ 3, 6, 11 హౌసెస్ని ఫస్ట్ కవర్ చేద్దాము.
థర్డ్ హౌస్లో రాహు కనుక ఉన్నట్టయితే అది కమ్యూనికేషన్ స్కిల్స్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇటువంటి వ్యక్తులు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో, మూవీస్లో, టీవీల్లో, మీడియాలో పాపులర్ అవ్వడము, నేమ్ అండ్ ఫేమ్ రావడము, కీర్తి ప్రతిష్టలు రావడం, వీటికి రాహు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఇటువంటి రాహు కనుక థర్డ్ హౌస్ మిథునం లేదా కన్య అంటే బుధుడి ఇల్లు అయ్యి థర్డ్ హౌస్, శుక్రుడు ఇల్లు థర్డ్ హౌస్ అయ్యి, ఇటువంటి హౌసెస్లో రాహు కనుక ఉండి ఆ హౌస్ లార్డ్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే తప్పకుండా వీరికి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో చాలా మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి బుధుడి ఇల్లు కనుక థర్డ్ హౌస్ అయ్యి బుధుడు కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే రాహుతో ఉండకపోవచ్చు. బుధుడు వేరే రాజయోగ కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే బుధ మహాదశ వచ్చిన రాహు మహాదశలో కూడా రాహువు ఆ జాతకుడికి ఇటువంటి కమ్యూనికేషన్ రిలేటెడ్ కెరియర్లో మంచి ఎంకరేజ్మెంట్ని ఇచ్చి జాబ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వడమే కాకుండా పేరు ప్రఖ్యాతులు అందరూ తనని గుర్తించే విధంగా జాతకుడిని పాపులర్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. అలాగే గురువింట్లో కూడా రాహువు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. సాధారణంగా ఏ ఇల్లు అయినప్పటికీ కూడా గురువింట్లో రాహు తన నెగిటివిటీని తగ్గించుకుంటాడు. కాబట్టి రాహువు థర్డ్ హౌస్లో ఉండి థర్డ్ లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఇటువంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. గురువింట్లో ఉన్నప్పుడు కూడా థర్డ్ హౌస్ గురువిల్లి గురువింట్లో రాహు ఉన్నప్పుడు కూడా మంచి రిజల్ట్స్ని రాహువు అందిస్తాడు. ఇక సిక్స్త్ హౌస్లో కనుక ఉన్నట్టయితే ప్రత్యర్థుల మీద విజయం, వారు కనుక స్పోర్ట్స్ రంగంలో ఉన్నట్టయితే ఎప్పుడు కూడా గెలవాలి అంటుంటే ఒక బలమైనటువంటి కాంక్ష ఉండడము, దానికి చాలా కష్టపడము, చాలా శ్రమపడి తమ యొక్క స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ పోటీల్లో విజయం సాధించడానికి రాహు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఈ స్పోర్ట్స్ పర్సన్కి చాలా బాగా హెల్ప్ చేసేటువంటి కాంబినేషన్ సిక్స్త్ హౌస్లో రాహువు. అటువంటి పొజిషన్లో సిక్స్త్ లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారు స్పోర్ట్స్లో ఎప్పుడూ కూడా ఎదురులేని వ్యక్తిగా ఉండడము, ఎప్పుడూ కూడా సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ పర్సన్గా ఉండడము, ఇటువంటి పరిస్థితులను రాహు అందిస్తాడు. ముఖ్యంగా తన మహాదశ కనుక నడుస్తున్నట్టయితే. ఇంకా 11th హౌస్ విషయానికి వచ్చినట్టయితే 11th హౌస్లో రాహు కూడా బిజినెస్ ఎక్స్పాన్షన్కి, అలాగే సొసైటీలో స్టేటస్ని పెంచడానికి, ప్రముఖులతో పరిచయాలు, తన యొక్క బిజినెస్ కూడా ఎక్స్పాండ్ చేయడము, కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడం, 2-3 బిజినెస్ రన్ చేయడము, ఇటువంటి ఒక ధోరణి అనేది కల్పిస్తాడు రాహు 11th హౌస్లో. అయితే ఈ హౌసెస్లో రాహుతో పాటు ఏ గ్రహం ఉంది అనే దాన్ని బట్టి కూడా మనం కొంత రిజల్ట్స్ని అవగాహన తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి థర్డ్ హౌస్లో రాహు ఉండి కుజుడు కనుక రాహుతో ఉన్నట్టయితే కొంత ఘర్షణ వైఖరి అనేది తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఇచ్చేటువంటి రిజల్ట్స్లో. అయితే ఇదే థర్డ్ హౌస్ కనుక కుజుడి సొంత ఇల్లు అయ్యి అందులో కుజరాహులు ఉన్నట్టయితే ఎంత ఘర్షణ ఉన్నా కానీ వారు విజయాన్ని సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి కన్యా లగ్నానికి 3 కుజరాహులు కనుక ఉన్నట్టయితే ఇది వ్యాపారంలో సక్సెస్ సాధించడానికి, తమ ఉన్నటువంటి రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి సహాయపడేటువంటి కాంబినేషన్. అలాగే శనితో ఉన్న రాహు కూడా ఎన్నో సమస్యల్ని, అవరోధాలని, ప్రత్యర్థుల నుంచి అవరోధాలని, వీటిని కలిగించేటువంటి అవకాశం ఉండేటువంటి కాంబినేషన్. 6th హౌస్లో కావచ్చు, 11th హౌస్లో కావచ్చు, కుజుడితో కానీ శనితో కానీ రాహు కలిసి ఉన్నట్టయితే ఇచ్చేటువంటి విజయంలో ఎంతో ప్రతికూలత, అడ్డంకులు, వీటినన్నింటినీ ఎదుర్కొనే జాతకుడు ముందుకెళ్ళడం అనేది మనం గమనించాల్సి ఉంటుంది. అయితే అది శనికి కానీ కుజుడికి కానీ స్వక్షేత్రమైనట్టయితే అటువంటి అబ్స్టకిల్స్ అంటే అవరోధాల వల్ల జాతకుడికి మేలు జరిగి మరింతగా అతను పాపులారిటీ పెరగడానికి హెల్ప్ చేస్తుంది ఆ కలయిక. ఇక రాహు కూడా స్వక్షేత్రం, మూల త్రికోణము, ఎగ్జాల్టేషన్ అనేది చెప్పబడింది. కుంభము, కన్య ఇవి రాహు స్వక్షేత్రాలు, వృషభము, మిథునము ఇవి రాహుకి ఉచ్చక్షేత్రాలు, అలాగే కుంభము, మిథునము ఇవి రాహుకి మూల త్రికోణాలు. అయితే చాలామంది ఓన్ హౌస్ గురించి ఎక్కువగా అవగాహన కలిగి ఉంటారు. ఓన్ హౌస్ గురించి కొంత ఐడియా ఉండి రిజల్ట్స్ అనలైజ్ చేసేటప్పుడు ఓన్ హౌస్లో ఉందా లేదా ఆ ప్లానెట్ అనేది కూడా గమనిస్తూ ఉంటారు. అయితే ఓన్ హౌస్ కంటే కొంత ఎక్కువ ఇంపార్టెంట్ హౌస్ మూల త్రికోణ స్థానం. ప్రతి గ్రహానికి ఒక మూల త్రికోణ స్థానం ఉంటుంది. అది ఆ గ్రహం యొక్క నేచర్ని ఎగ్జాక్ట్గా రిఫ్లెక్ట్ చేసేటువంటి హౌస్ అది. కాబట్టి రాహుకి మూల త్రికోణం అయినటువంటి కుంభంలో కానీ మిథునంలో కానీ రాహు ఉన్నప్పుడు రాహు చాలా స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్వక్షేత్రాల్లో కూడా కుంభంలో, కన్యలో ఈ 2 హౌసెస్లో రాహు ఉన్న చాలా బలంగా ఉంటాడు, పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఉచ్చక్షేత్రాలైనటువంటి వృషభంలో, మిథునంలో రాహు ఉన్నప్పుడు కూడా
రాహువు బలంగా పాజిటివ్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఉదాహరణకి మూల త్రికోణ స్థానం కనుక తీసుకున్నట్టయితే, మూల త్రికోణ స్థానం కనుక 6th హౌస్ అయినా, 8th హౌస్ అయినా, 12th హౌస్ అయినా అయ్యి అందులో కనుక రాహు ఉన్నట్టయితే కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మిథునం అనేది రాహుకి మూల త్రికోణ స్థానం. ధనుర్లగ్నానికి ధనుసు కాదు, మకర లగ్నానికి ఈ మిథునము 6th హౌస్ అవుతుంది. కాబట్టి అందులో రాహు ఉన్నట్టయితే మకర లగ్న జాతకులకి 6th హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే కొంత రాహు ప్రతికూల ఫలితాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మూల త్రికోణమైనటువంటి మిథునం 8th హౌస్ అయినా, వృశ్చిక లగ్నానికి లేదా 12th హౌస్ అయినా కర్కాటక లగ్నానికి కొంత రాహు యొక్క బిహేవియర్లో నెగిటివిటీ ఉండడానికి అవకాశం ఉంటుంది. కొంత అబ్స్టకల్స్, అవరోధాలు, కష్టాలు, డిసప్పాయింట్మెంట్స్, నిరాశలు ఇవన్నీ కూడా ఇస్తూ తన రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మూల త్రికోణ స్థానం నుంచి దుస్థానంలో రాహు ఉండడం కూడా కొంతవరకు రాహు నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఆస్కారం కల్పించేటువంటి ఒక కాంబినేషన్. అంటే మిథునంకి 6th హౌస్లో, మిథునంకి 8th హౌస్లో, మిథునంకి 12th హౌస్లో రాహు ఉన్న, కుంభానికి 6th హౌస్, కుంభానికి 8th హౌస్, కుంభానికి 12th హౌస్లో రాహు ఉన్న కొంతవరకు నెగిటివ్ ట్రైట్స్, కొంత ఆ ఛాయలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే రాహువు కన్యలో, మిథునంలో, కుంభంలో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉచ్చక్షేత్రాలైనటువంటి వృషభం, మిథునంలో కూడా రాహు చాలా మంచి రిజల్ట్స్ ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక జనరల్ రూల్. అయితే జెమినీ సిస్టమ్ ప్రకారము రాహు ఏ ఇంట్లో అయితే ఉన్నాడో అందులో కనుక షష్టారూఢము, అష్టమారూఢము ఈ రెండూ కలిసి ఉన్నట్టయితే అది ఎంత మంచి స్థానమైనటువంటి కోణమై ఉండొచ్చు, కేంద్రమై ఉండొచ్చు, 6th హౌస్ కూడా అయి ఉండొచ్చు, అయినా కానీ చాలా ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ షష్టారూఢము, అష్టమారూఢము రెండు ఒక ఇంట్లో ఉండి అందులో రాహు ఉండడం, అటువంటి రాహు యొక్క దశ కనుక జరుగుతున్నట్టయితే జాతకుడు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి వారికి యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సడన్ హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటలైజ్ అవ్వడము, అలాగే సడన్ యాక్సిడెంట్స్ జరిగి తీవ్రమైనటువంటి సమస్యలు ఇరుక్కోవడము, ఫినాన్షియల్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభం ఒక్కసారిగా ఎదుర్కోవాల్సి రావడము, ఇటువంటి పరిస్థితులకు నెడతాడు రాహువు ఆ స్థానంలో కనుక ఉన్నట్టయితే. అయితే రాహువు ఎప్పుడూ కూడా కుజుడితో, శనితో ఎక్కువ ఘర్షణ వైఖరిని ఇచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి కాంబినేషన్. కుజుడితో అయితే చాలా ఎక్కువగా ఘర్షణ ఉంటుంది, కుజరాహువులు కలిసి ఏ ఇంట్లో ఉన్నా సరే. అయితే చంద్రుడితో, బుధుడితో రాహువు కలిసి ఉన్నట్టయితే మానసిక సమస్యలు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే రాహు ఎంత యోగవంతమైనటువంటి పొజిషన్లో ఉన్నా కనుక వారికి రాహు మహాదశ జరుగుతున్నప్పుడు తప్పకుండా మానసిక సమస్యలని వేధించేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి బుధుడితో కలిసిన రాహు కనుక దుస్థానంలో ఉన్నట్టయితే, 8th హౌస్లో కనుక ఉన్నట్టయితే సూసైడల్ టెండెన్సీస్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఎవరికి తెలియకపోవచ్చు, చెప్పుకోకపోవచ్చు, కానీ వారు అటువంటి సూసైడల్ టెండెన్సీతో చాలా చాలా బాధపడేటువంటి అవకాశం ఉంటుంది, ముఖ్యంగా రాహు మహాదశ జరుగుతున్నప్పుడు. అలాగే రాహువు కుజుడి నక్షత్రంలో, శని నక్షత్రంలో, చంద్రుడి నక్షత్రంలో, బుధుడి నక్షత్రంలో కొంత ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ని ఇస్తాడు. ఇందాక చెప్పినట్టుగా ఇదే బుధరాహుల కలయిక కనుక ఉండి దుస్థానంలో రాహు కనుక మ్యాలిఫిక్ ప్లానెట్ యొక్క నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే తప్పకుండా దాని యొక్క తీవ్రత అనేది పెరుగుతుంది. ఎప్పుడూ కూడా రాహువు చంద్రుడితో కలిసిన, బుధుడితో కలిసిన దాని మీద కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని పెట్టి అనలైజ్ చేయడం అనేది చాలా చాలా అవసరము. ఎందుకంటే మానసికంగా ఆ జాతకం చాలా ఇబ్బందికి గురి చేసేటువంటి కాంబినేషన్ చంద్ర ప్లస్ రాహు లేదా బుధ ప్లస్ రాహు. ఒక్కొక్కసారి చంద్ర, బుధ, రాహులు కూడా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో మరింతగా ఎక్కువగా ఈ మూడ్ స్వింగ్స్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, వీటన్నిటికీ గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది రాహు మహాదశ ముఖ్యంగా జరుగుతున్నట్టయితే ఆ 18 సంవత్సరాల్లో. ఇది రాహు మహాదశని అర్థం చేసుకునే క్రమంలో గమనించాల్సినటువంటి మరొక అంశము. అయితే రాహువు కోణాల్లో తర్వాత కేంద్రాల్లో మంచి రిజల్ట్స్ ఇస్తాడు అని సూత్రము. కోణాల్లో చాలా బాగా రిజల్ట్స్ ఇస్తాడు, ఆ తర్వాత స్థానం పొందేది కేంద్రం. కాబట్టి కేంద్ర కోణాల్లో రాహువు శుభ ఫలితాలని ఇస్తాడు సాధారణంగా. అయితే ఆ కేంద్రంలో కనుక ఉదాహరణకు రాహు ఉన్నట్టయితే ఆ కేంద్రాధిపతి కనుక కోణంలో ఉండి రాజయోగంలో ఉంటే రాహు కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే రాహు కోణంలో ఉండి
కోణాధిపతి కేంద్రంలో ఉండి మంచి యోగంలో ఉంటే రాహు మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఎప్పుడూ కూడా రాహువు ఉన్న ఇంట్లో కుజ, శని, చంద్ర, బుధ ఈ గ్రహాలు లేకపోవడము, అలాగే రవి కూడా రాహుతో లేకపోవడము, దుస్థానాధిపతులు కలిసి ఉండకపోవడం రాహుతో, లేదా వారి యొక్క వీక్షణ రాహు మీద ఉండడం, ఇవి కొంతవరకు రాహు ఇచ్చే రిజల్ట్స్లో ప్రతికూలత తీసుకొచ్చేటువంటి అంశము. రాహు 6th హౌస్లో మంచి రిజల్ట్స్ ఇస్తాడు, కానీ ఉదాహరణకి రాహు 5th హౌస్లో ఉండి 6th లార్డ్ కనుక రాహుతో కలిసి ఉన్నట్టయితే సంతానపరమైన సమస్యలు కావచ్చు, స్పెక్యులేషన్లో లాసెస్ కావచ్చు, ఎడ్యుకేషన్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రేమ వ్యవహారాల వల్ల ఆ జాతకుడు తీవ్రంగా మనోవేదనకు గురవడము, లవ్ ఫెయిల్యూర్ అవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ను కూడా జాతకుడు అందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రాహు దశను అనలైజ్ చేసేటప్పుడు రాహు ఏ ప్లానెట్స్తో ఉన్నాడు, ముఖ్యంగా ఇందాక చెప్పినటువంటి ప్లానెట్స్తో లేకుండా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. అలాగే రవి రాహుల కలయిక కూడా పితృదోషాన్ని సూచిస్తుంది, కాబట్టి తప్పకుండా అది ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి ఒక కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి రవి రాహులు ఇద్దరు కలిసి 6th హౌస్లో ఉన్నప్పటికీ అది చాలా మంచి ప్లేస్ ఇద్దరికి కూడా, అంటే రవికి మంచి ప్లేసే, రాహుకి మంచి ప్లేసే, కాబట్టి వారి యొక్క కెరియర్లో చాలా హైట్స్కి రీచ్ అయినప్పటికీ కూడా వారికి పితృదోషం కారణంగా కొంత సంతానపరమైన సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. గృహంలో ఎప్పుడు కూడా ఒక అశాంతి వాతావరణము ఇది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవితో కలిసిన రాహు ఎప్పుడు కూడా ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి ఆస్కారం ఉండే కాంబినేషన్. కాబట్టి ఈ అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది రాహు యొక్క రిజల్ట్స్ని అనలైజ్ చేసేటప్పుడు. అలాగే ఇందాక చెప్పినట్టుగా రాహు ఎప్పుడైతే జెమినీ సిస్టమ్ ప్రకారము షష్టారూఢము, అష్టమారూఢము ఉన్నటువంటి ఇంట్లో ఉంటాడో, అలాగే జ్ఞాతికారక గ్రహంతో రాహు కనుక కలిసి ఉన్నట్టయితే అది కూడా కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి సందర్భాల్ని క్రియేట్ చేస్తుంది రాహు మహాదశలో. కాబట్టి జ్ఞాతికారకుడు చాలా చాలా మ్యాలిఫిక్ ప్లానెట్గానే మనం పరిగణించాల్సి ఉంటుంది. జ్ఞాతికారకత్వం ఏ గ్రహమైనా తీసుకోవచ్చు జైమిని సిస్టమ్ ప్రకారం, ఎందుకంటే డిగ్రీ వైజ్గా అన్నిటికంటే తక్కువ డిగ్రీలు ఉన్నది దారకారక అయితే దానికంటే కొంచెం ఎక్కువ డిగ్రీలు ఉన్నది జ్ఞాతికారక. ఉదాహరణకి గురువు జ్ఞాతికారకత్వం తీసుకున్నప్పుడు చాలా మ్యాలిఫిక్ రిజల్ట్స్ ఇస్తాడు. అటువంటి గురువు కనుక రాహుతో కలిసి ఉన్నట్టయితే, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కనుక అలా ఉన్నట్టయితే వైవాహిక జీవితంలో చాలా సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం జ్ఞాతికారక ప్లానెట్తో రాహు యొక్క యుతిని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రాహువు మంచి ప్లేస్లో ఉండడం ఒక ఎత్తు అయితే, జైమిని సిస్టమ్ ప్రకారం ఇటువంటి చిన్న చిన్న అంశాలను కూడా పరిశీలించి ఏమన్నా దాని ద్వారా ఆ యాంగిల్లో ఏమన్నా నెగిటివిటీ అనేది ఉందా అనేది కూడా మనం పరిశీలించడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. కాబట్టి రాహువు ప్రాబ్లమెటిక్ ప్లానెట్స్తో ఉండకుండా ఉండడము, జైమిని ప్రకారము మ్యాలిఫిక్ ఆరూఢాల్లో లేకుండా ఉండడము, జ్ఞాతికారక గ్రహంతో కలవకుండా ఉండడము అనేది రాహు యొక్క పాజిటివిటీని పెంచేటువంటి ఒక అంశము. అలాగే రాహు ఎప్పుడు చంద్రుడి ఇంట్లో, బుధుడి ఇంట్లో ఉన్నప్పుడు కొంత మానసిక సమస్యల్ని ట్రిగర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి పొజిషన్లో కనుక రాహు ఉన్నట్టయితే, రాహుతో ఏదైనా వేరే ప్లానెట్ ఉందా, లేదా చంద్రుడే రాహుతో ఉన్నాడా, బుధుడు రాహుతో ఉన్నాడా, ఉదాహరణ కర్కాటకంలో రాహు ఉన్నప్పుడు చంద్రుడు కూడా రాహుతో ఉండడము, లేదా బుధుడు చంద్రుడు కలిసి రాహుతో ఉండడం అనేది కొంత సమస్యలు తీసుకొచ్చేటువంటి కాంబినేషన్. ముఖ్యంగా బుధరాహుల కలయిక కనుక చూసినట్టయితే అది మానసిక సమస్యల్ని కలిగించడం అనేది ఒక అంశం అయితే, ఫినాన్షియల్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభము, ఎక్కువగా అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉండడము, ముఖ్యంగా రాహు మహాదశలో బుధ అంతర్దశ, ఈ అంతర్దశ నడుస్తున్నప్పుడు రాహు చాలా ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ని ఇస్తాడు జాతకుడికి. అటువంటి సందర్భంలో బుధుడు కనుక కాస్త బలంగా ఉన్నట్టయితే ఆ సంక్షోభం నుంచి చాలా సులువుగా త్వరగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే చాలా కాలం ఆ సమస్యతో బాధపడేటువంటి ఒక సందర్భం అనేది మనం గమనించాలి. కాబట్టి ప్రాబ్లమెటిక్ ప్లానెట్స్, ప్రాబ్లమెటిక్ హౌసెస్లో రాహు లేకుండా వీలైనంత వరకు ఒక్కడు ఉండడము అనేది ఎప్పుడూ కూడా రాహుకి చాలా చాలా అది సేఫ్గా ఉండేటువంటి ప్లేస్మెంట్గా మనం చూడాల్సి ఉంటుంది. అలా కాకుండా ఏ ప్లానెట్తో రాహు కలిసినా కొంతవరకు ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే గురువుతో రాహు ఉన్నా, శుక్రుడితో రాహు ఉన్నా ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా పాజిటివిటీని ఎక్కువగా సూచించేటువంటి కాంబినేషన్, శుక్రుడితో రాహువు, అలాగే గురువుతో రాహు. అయితే శుక్రుడితో రాహు విషయంలో శుక్రుడు కనుక మ్యాలిఫిక్గా ఉన్నట్టయితే, ఉదాహరణకు శుక్రుడు కూడా 8th హౌస్లో, 12th హౌస్లో అటువంటి హౌసెస్లో ఉన్నట్టయితే ఎడిక్షన్స్కి గురవడము, డ్రగ్ ఎడిక్షన్స్కి గురవడము, ఎక్కువగా మద్యపానానికి బానిస అవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ను కూడా జాతకుడు అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. 7th హౌస్లో శుక్ర రాహుల ఇది కూడా
వైవాహిక జీవితంలోని సమస్యలు తీసుకురావడము, ముఖ్యంగా అబ్బాయిల విషయంలో కనుక అలా ఉన్నట్టయితే మల్టిపుల్ అఫైర్స్ ఉండడము, తన భార్య పట్ల ఎక్కువగా బాండింగ్ లేకపోవడము, వారిద్దరి మధ్య ఎంతో ఘర్షణ వైఖరి అనేది ఉండడము, ఇతర స్త్రీలతో పరిచయాలు, సంబంధాలు కలిగి ఉండడం, ఇటువంటి సమస్యలతో వారి యొక్క ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని పడుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి అఫ్లిక్షన్స్ లేకుండా 5th హౌస్లో ఉదాహరణకి శుక్ర రాహువుల కలయిక చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే శుక్ర రాహువులు కలిసి తులలో ఉన్న, వృషభంలో ఉన్న అది మంచి ప్లేస్మెంటే. ఈ రెండు హౌసెస్తో కంపేర్ చేస్తే తులలో శుక్ర రాహువుల కలయిక అనేది ఎప్పుడు కూడా ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ని సూచించేటువంటి హౌస్ అది. కాబట్టి ఇటువంటి పారామీటర్స్ని ఇటువంటి కొన్ని కాంబినేషన్స్ దృష్టిలో ఉంచుకొని రాహు యొక్క మహాదశ జరుగుతున్నప్పుడు రాహు యొక్క స్థితిని మనం అనలైజ్ చేయడానికి వీటిని అప్లై చేసి ఎంతవరకు పాజిటివిటీ లేదా నెగిటివిటీ ఉంటుంది అని అర్థం చేసుకోవడం అనేది మనకి ఈజీ అవుతుంది ఇటువంటి అంశాలను మనం పరిశీలించినట్టయితే. అయితే ఎప్పుడు రాహు మహాదశ నడుస్తున్నా, ఎంత పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం అనేది చాలా రిలీఫ్ని ఇస్తుంది. ముఖ్యంగా గోసేవ చేయడము, ఆవుకి పచ్చగడ్డి తినిపించడము, మొలకలొచ్చిన నవధాన్యాన్ని బెల్లం కలిపి ఆవుకి తినిపించడము, అలాగే హనుమద్ ఆరాధన చేయడము, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడము, ఇవన్నీ కూడా అంటే లక్ష్మీదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, అలమేలమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడము, ఇవన్నీ కూడా రాహు కొంత రెమెడీస్గా పనికొచ్చి జాతకుడు యొక్క మైండ్ సెట్లో పాజిటివిటీని పెంచడానికి సహాయపడతాయి. ఇటువంటి చాలా చిన్న చిన్న సింపుల్ రెమెడీస్. అలాగే కుక్కని పెంచుకోవడం అనేది రాహుకి చాలా పాజిటివిటీని పెంచేటువంటి ఒక రెమెడీగా కూడా చెప్తారు. అది నల్ల కుక్క అయి ఉండడం అనేది చాలా శ్రేష్టము. ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు కూడా రాహుకి చాలా మేలుని చేస్తాయి పాజిటివిటీని పెంచడంలో. కాబట్టి ఇటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాహు మహాదశ వచ్చినప్పుడు వీలైనన్ని పరిహారాలు పాటిస్తూ రాహు యొక్క నెగిటివిటీని తగ్గించుకుని పాజిటివిటీని పెంచుకునే ప్రయత్నం చేయడం అనేది జాతకుడికి చాలా చాలా సహాయపడుతుంది. కొన్ని సందర్భాల్లో కుక్కర్లు పెంచుకోవడం అనేది అభ్యంతరం ఉన్నప్పుడు ఇందాక చెప్పినటువంటి ఇతర రెమెడీస్ని పాటించుకుని చాలా మటుకు రాహు మహాదశలో తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. రాహు మహాదశ నడుస్తున్నప్పుడు రాహు ఎంత పాజిటివ్గా ఉన్నాడు అనిపించినా కానీ రెమెడీస్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము. కాబట్టి ఇందులో డిస్కస్ చేసిన కొన్ని సింపుల్ సూత్రాలను కూడా పరిగణలో తీసుకుని రాహు యొక్క బిహేవియర్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసి తగిన రెమెడీస్ చేసుకోవడం వల్ల జాతకుడికి ఎక్కువగా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.